మన ప్రియ భారత దివ్యధాత్రికి ఉత్తరాన హిమాలయం, దక్షిణాన హిందూ మహాసముద్రం అనేవి సరిహద్దులు. కానీ దాని కాంతి పరివేశానికి మాత్రం ఎల్లలు లేవు. కాబట్టి వసుధ అంతా ఒకే కుటుంబం వంటి మహోన్నత సందేశాన్ని ఈ దేశం లోకానికి కానుక చేసింది. సర్వజనావళి సుఖ సంతోషాలతో మనుగడ సాగించాలనే విశ్వ మానవ కళ్యాణ కాంక్షను వ్యక్తం చేసింది. ఆ సందేశాల్లోని భావ సాంద్రతకి గగ్గుర్పొడిచిన రవీంద్ర కవీంద్రుడు మహాగుహాంతర తపో నిరంతర మౌని రాజి తేజో విరాజితే నిత్య విభాషిని నిత్య సుహాసిని విజయోల్లాసిని విశ్వపూజితే అంటూ ఎలుగెత్తి ఆలపించారు. ఎల్ల లోకములొక్క ఇల్లై అంటూ మన గురజాడ ఆ అమర భావనను అమ్మ భాషలోకి అనువదించారు. భా అంటే కాంతి, వికాసం. దాని యందు అనురక్తి కలవాడే అసలైన భారతీయుడు అని పెద్దలు నిర్వచించారు. ఇతర క్షోణిని లక్షలిచ్చినను పుట్టనే పుట్టను అని మహాకవి మధునా పంతులు అన్నారు. మరు జన్మలో భారతదేశంలో గంగానదీ తీరాన పుట్టించమని ప్రభువుని ప్రార్థిస్తాను అంటూ మాక్స్ ముల్లర్ స్పష్టంగా ప్రకటించారు. ఎందుకంటే భారతదేశం ఈ పొడమిపై వెలిసిన పుణ్యక్షేత్రం. స్వతంత్ర ప్రజాతంత్ర భారతదేశ గణతంత్ర దినోత్సవ శుభవేళనైనా ఆ మహోదాత్త భావనలను మనమంతా ఆవాహన చేసుకోవాలి. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపునీత సీత, నా దేశం కరుణాంతరంగ, నా దేశం సంస్కార గంగ అన్న సినారే పలుకుల్లోని భావ తీవ్రతను జీర్ణించుకోవాలి. బహుజన్మ కృతపుణ్యం పరిపాకమున చేసి భారత భూమిని జన్మ పొందినాము అనే నిశ్చయ బుద్ధి మనలో ఏర్పడాలి. అప్పుడే భారతదేశ సగర్వ పౌరులమనే ఆత్మ ప్రత్యయం, ఆభిజాత్యం మనలో రూపు కడతాయి. దేశపటం చలం లేని బొమ్మలా కాకుండా నవ్వుతున్న అమ్మలా కనబడుతుంది. యుగ యుగమ్ముల పుణ్యపు పంట నీవు అన్న దాశరథి కీర్తిగానం గుండెను తడుతుంది. స్వరాజ్యం నా జన్మ హక్కు అన్న తిలక్ రణ నినాదాన్ని అలనాటి 50 మంది భారతీయుల గుండె చప్పుళ్లకు అక్షరానువాదం. నేటి కవులు సైతం మన దేశం గురించి చిన్న వాక్యం రాసినా ఎదను చీల్చుకుని వెచ్చటి నెత్తురులో తడుస్తూ వచ్చినప్పుడే దానికి అఖండ జీవశక్తి చేకూరుతుంది. లేకుంటే నేడు నిర్వహించే కవి సమ్మేళనాల్లోని దేశభక్తి గీతాలు బోసిపోతాయి. మన దేశానికి సంబంధించిన ఒక ఆత్మీయ భావన లేసమైన మన రక్తంలో కలగలిసే ఉంటుంది. ఇస్రో శాస్త్రవేత్తలు అంతరిక్షంలో అద్భుతాలు సాధిస్తున్నప్పుడు, పివి సింధు, నీరజ్ చోప్రాలు ఒలింపిక్ పతకాలు గెలిచినప్పుడు మనకు ఆనందం కలిగిందా లేదా? భారత క్రికెట్ జట్టు ఉత్కంఠ పోరుల్లో గెలుపొందినప్పుడల్లా మనం సింహనాదాలు చేశామా లేదా? పరిచయం లేకపోయినా పక్కవాడి భుజాలు గట్టిగా తట్టామా లేదా? ఎందుకని? గెలిచింది ఆయా వ్యక్తులు మాత్రమే కాదు, మన దేశం అనే భావన లేస మాత్రంగానైనా మనలో ఉండబట్టి. అదిగో దాన్ని బలోపేతం చేసుకోవడమే నేటి వేడుకల ఆంతర్యం. రాయప్రోలు చెప్పినట్లు, ఏ దేశమేగినా, ఎందు కాలిడినా, ఎక్కడున్నా అనుక్షణం నేను భారతీయుడను అనే గర్వ వీచిక ఎదలో రెపరెపలాడటమే నేటి మన ప్రతిజ్ఞ. అదే మనలో ఉప్పొంగాల్సిన వివేకానందం. ఎప్పుడో విశ్వానికి వెలుగులు పంచడమే కాదు, ఇప్పటికీ మన దేశం అగ్రరాజ్యాలకు సైతం అసూయని పుట్టిస్తున్న అమోఘ ప్రజ్ఞావంతులను అందిస్తూనే ఉంది. అటు పాలకులను, ఇటు పౌరులను శ్రేష్ఠ భారత దిశగా ఉద్యమ చైతన్యంతో ఉరకలెత్తించినప్పుడే లక్ష్యం నెరవేరుతుంది. ఓ భారతీయుడా మేలుకో, సమున్నత దేశాన్ని ఏలుకో. ఇలా దేశభక్తిని హృదయాంతరంగాలలో రగిల్చే రచనలు నేటి భారతానికి మరోసారి గుర్తు చేస్తున్నారా అనిపించే ఈ రచయితకి మనఃపూర్వక అభినందనలు. స్వార్థ ప్రయోజనాలు కాక దేశ సమున్నతికి, ప్రగతికి, రక్షణకు గల ప్రాధాన్యాలను రచనలే పురుగొల్పుతాయి. విపత్కర పరిస్థితుల్లో ఎందరో మహానుభావుల రచనలు దేశ పౌరులను కార్యోన్ముఖులను చేసిన చరిత్ర మనకి ఉంది. ఇలాంటి దేశభక్తి రచనలు ప్రస్తుతానికి ఎంతైనా అవసరం. రచయితకి మరోమారు మనస్సుమాంజలి.